హౌ టు మేక్ వీడియోస్ లైక్ TeluguDostGaming. సుధీర్ ఛానల్లో 2 మిలియన్ అండ్ 1 మిలియన్ వ్యూస్ దాటిన వీడియోస్ చాలా ఉన్నాయి. సుధీర్ స్టైల్లో కనుక మనం ఒక వీడియో చేయగలిగితే మనకు కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. బట్ ఎలాగా? ఈ వీడియోలో సుధీర్ లాగా ఒక వైరల్ గేమింగ్ వీడియోని ఓన్లీ 3 స్టెప్స్ లో ఎలా చెయ్యాలో చెప్పబోతున్నా. 100+ అవర్స్ TeluguDostGaming ఛానల్ ని అనాలిసిస్ చేశాకైతే ఈ వీడియో చేస్తున్నాం. సో ఏ పాయింట్ మిస్ అయినా కూడా మీరు వైరల్ వీడియో చేయలేరు. పాయింట్ నెంబర్ 1, థంబ్నెయిల్స్. యూట్యూబ్ లో ఒక వీడియో వైరల్ అవ్వాలి అంటే 2 థింగ్స్ ని సాటిస్ఫై చేయాలి. అందులో ఫస్ట్ వన్ సిటిఆర్ అండ్ సెకండ్ వన్ ఆడియన్స్ రిటెన్షన్. సిటిఆర్ అంటే ఏంటంటే క్లిక్ త్రో రేట్. ఇది మీ యూట్యూబ్ స్టూడియోలో ఉంటుంది. మీరు యూట్యూబ్ లో వీడియో పెట్టంగానే మీ వీడియోని యూట్యూబ్ దాదాపు ఒక 100 మంది చూపిస్తుంది ఫస్ట్ గా. అందులో గనక 10 మంది మీ వీడియో నొక్కారనుకోండి, సో మీ వీడియో వైరల్ అవుతుంది అండ్ మీకైతే 10% సిటిఆర్ అనేది చూపిస్తుంది. ఒకవేళ 100 పీపుల్ చూపిస్తే ఓన్లీ 5 మెంబర్స్ నొక్కారనుకోండి, అప్పుడైతే మీ సిటిఆర్ 5% ఉంటుంది. కొద్దిగా లో అనమాట 5% అంటే. ఒకసారి మనం TeluguDostGaming ఛానల్లో కొన్ని థంబ్నెయిల్స్ అయితే డీటెయిల్ గా అబ్జర్వ్ చేద్దాం. సో ఈ 2 థంబ్నెయిల్స్ లో మీకైతే ఒక వైరల్ థంబ్నెయిల్ అయితే ఉంది, ఒకటైతే నార్మల్ థంబ్నెయిల్. అదేంటిదో మీరు కనిపెట్టండి. ఈ పాటికి నోటీస్ చేసి ఉంటారు. ఎస్, ఈ థంబ్నెయిల్ అయితే వైరల్ థంబ్నెయిల్ అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ థంబ్నెయిల్ చూద్దాం. ఎందుకంటే ఇది ఒక నార్మల్ థంబ్నెయిల్, ఇందులో ఎటువంటి స్టోరీ అనేది లేదు. సో దీని సిటిఆర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. బట్ మనం సెకండ్ థంబ్నెయిల్కి వెళ్తే ఇదైతే వైరల్ థంబ్నెయిల్. ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ఒక స్టోరీ లైన్ ఉందన్నమాట. అర్థం కాలేదు కదా, చెప్తా చూడండి. ఈ థంబ్నెయిల్ లో సుధీర్ని అయితే ఎవరో తాడుతో కట్టేసినట్టు, కిడ్నాప్ చేసినట్టు అయితే ఉంది. సో అండ్ బ్యాక్గ్రౌండ్ లో అయితే ఒక క్రీపీ హౌస్ అయితే ఉంది. అండ్ టైటిల్ లో కనుక చూస్తే ఐఎమ్ కిడ్నాప్డ్ బై గ్రానీ అని అయితే ఉంది. అండ్ సైడ్ లో చూస్తే గ్రానీ అండ్ గ్రాండ్ పా ఉన్నారు. ఇది చూడగానే అసలు గ్రానీ అంటే ఏంటో తెలియని వాళ్ళకి కూడా ఓకే, గ్రానీ మనల్ని ట్రాప్ చేస్తుంది అనమాట, మనమైతే ఆ హౌస్ నుంచి ఎస్కేప్ అవ్వాలి అని చెప్పి ఒక స్టోరీ లైన్ అయితే వాళ్ళ మైండ్ లో క్రియేట్ అవుతుంది. సో వాళ్ళైతే వెంటనే క్యూరియాసిటీ పెరిగి వెంటనే క్లిక్ చేస్తారు. ఇక్కడ దాకా బానే ఉందబ్బా, మరి మనం ఇప్పుడు గ్రానీ వీడియోస్ పెడితే మనం కూడా వైరల్ అవుతామా అంటే నో. ఎందుకంటే ట్రెండ్ అనేది అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఒక కొత్త ట్రెండ్ అయితే స్టార్ట్ చేయాలి. దీనికి కూడా నేను మీకు సొల్యూషన్ చెప్పేస్తాను. అదేంటంటే నేను ఈ వీడియో గురించి రీసెర్చ్ చేసే టైంలో అయితే నాకు ఒక హిందీ వీడియో అయితే కనపడింది. సో అందులో అయితే గ్రానీ స్పైడర్ మ్యాన్ అని ఒక వీడియో కనపడింది. దాదాపు దానికి 2.6 crore వ్యూస్ అయితే ఉన్నాయి. సో గేమింగ్ అని ఒక హిందీ ఛానల్ అనమాట. అందులో అయితే గ్రానీస్ పబ్జీ అండ్ గ్రానీస్ ఎల్సా, గ్రానీస్ మిస్టర్ బీన్ అని చాలా అయితే ఉన్నాయి వీడియోస్. అందులో చాలా వీడియోస్ అయితే 1 crore వ్యూస్ దాటి ఉన్నాయి. సో ఇదైతే హిందీలో ట్రెండ్ నడుస్తుంది. బట్ తెలుగులో అయితే ఇప్పుడు దాకా ఎవరు స్టార్ట్ చేయాలి. ఈ ట్రెండ్ అయితే మీరే కొత్తగా స్టార్ట్ చేయొచ్చు. సో మీ ఛానల్లో కూడా ఈ ట్రెండ్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ థంబ్నెయిల్స్ అనేవి హిట్ అవుతాయి అనమాట. ఎందుకంటే దీస్ థంబ్నెయిల్స్ ఆర్ సూపర్ క్లికబుల్ థంబ్నెయిల్. థంబ్నెయిల్ సెట్. మరి మనకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి అంటే నో. ఎందుకంటే మన వీడియోని క్లిక్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనం 10 minutes వీడియో అప్లోడ్ చేసాం అనుకోండి, మినిమం 5 minutes అయినా చూడాలి. అంటే 50% కంటే ఎక్కువ సేపు చూడాలి. సో మనకి ఈ వాచ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి 10% సిటిఆర్ ప్లస్ 50% వాచ్ టైం వచ్చింది అనుకోండి, మన వీడియో వైరల్ అయిపోతుంది. ఇదంతా ఈజీ కాదు, బట్ మీకు అయితే కొన్ని ట్రిక్స్ అయితే చెప్తాను చూడండి. ఇంట్రో. మన వీడియోని క్లిక్ చేసిన 50% మంది అయితే ఫస్ట్ 30 seconds లోనే క్లోజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ లోనే బోర్ అయిపోతారు. వాళ్ళు అనుకున్న రేంజ్ లో అయితే మన వీడియో ఉండదు కాబట్టి వెంటనే క్విట్ అయిపోతారు. మరి ఎలాగా, మరి వాళ్ళని హుక్ చేసి ఎలా ఉంచాలి అంటే దీనికైతే ఈ ట్రిక్ యూస్ చేయండి. స్టార్ట్ విత్ థంబ్నెయిల్ అండ్ టైటిల్. మీ థంబ్నెయిల్ చూసి క్లిక్ చేసిన ఆడియన్స్ కి వాళ్ళు సరైన వీడియోలోకి వచ్చారు అని అర్థమయ్యేటట్టు చేస్తే గనక ఖచ్చితంగా వీడియోని ఎండ్ దాకా చూస్తారు. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే టు మీట్ అండ్ ఎక్సిట్స్ దేర్ ఎక్స్పెక్టేషన్. అయితే మీ వీడియోలో ఫస్ట్ 5 seconds అయితే మీ టైటిల్ లో ఉన్నదాన్నే చెప్పండి అండ్ విజువల్స్ లో అయితే మీ థంబ్నెయిల్ లో ఉన్నదే చూపించండి. సుధీర్ కూడా ఈ వీడియోలో అయితే ఈ ట్రిక్ ని యూజ్ చేశారు. సో మీరు కనుక ఇక్కడ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 5 seconds అయితే స్టార్టింగ్ సేమ్ ఎగ్జాక్ట్ గా థంబ్నెయిల్ లో ఉన్నట్టుగానే సుధీర్ అయితే ఒక తాడ్ తో కట్టేసి ఉన్నాడు అండ్ మౌత్ కి అయితే ప్లాస్టర్ ఉంది. సేమ్ ఎగ్జాక్ట్ థంబ్నెయిల్ ఉన్నది దిగిపోయింది. నేను కూడా ఈ వీడియో ఫస్ట్ 5 seconds లో అయితే మిమ్మల్ని అలాగే హుక్ చేసి వచ్చాను. ఫస్ట్ 5 seconds ఉంచితే సరిపోతుందా? నో. మనమైతే వాళ్ళని వెంటనే ఒక క్యూరియాసిటీ లూప్ లో పెట్టాలి. సుధీర్ కూడా ఇక్కడ ఒక స్టోరీ లైన్ క్రియేట్ చేసి అందులో మనల్ని ఇన్వాల్వ్ చేసి మనల్ని వీడియోకి హుక్ చేసి ఉంచారు. ఇలా చేయడానికి అయితే మీరు కూడా ఒక క్రియేటివ్ స్టోరీని అయితే క్రియేట్ చేయండి. టీచర్ మనల్ని ఎందుకు ఆబ్సెంట్ అయ్యన్నప్పుడు ఎన్ని స్టోరీస్ క్రియేట్ చేసి ఉంటాం, అలాగే ఇక్కడ కూడా ఒక 30 seconds క్రియేటివ్ స్టోరీని అయితే క్రియేట్ చేయండి. బట్ ఆడియన్స్ కి ఫస్ట్ 30 seconds ఉంచితే సరిపోదు కదా, మొత్తం వీడియో ఎండ్ దాకా ఉంచాలి. దానికి కూడా కొన్ని ట్రిక్స్ చెప్తా చూడండి. మీకు ఇంత మంచి సొల్యూషన్ చూపించాను కదా అబ్బా, మన వీడియోని ఏం చేయాలో మీకు తెలుసు అబ్బాయి. మెయిన్ పార్ట్, దీనికోసం మీరు ఫస్ట్ 30 seconds లోనే ఒక ఎండింగ్ క్యూరియాసిటీని అయితే పెట్టాలి. ఎగ్జాంపుల్ గా చెప్తా చూడండి. గ్రానీ హౌస్ నుండి ఎస్కేప్ అయ్యామా లేదా అండ్ అసలు గ్రానీ మనల్ని ఎండ్ లో పట్టుకుంటే ఏం జరుగుతుంది, ఎండింగ్ క్యూరియాసిటీని అయితే పెట్టండి. ఒకవేళ మీ ఆడియన్స్ మధ్యలో ఎక్కడైనా బోర్ ఫీల్ అయినా కూడా ఎండింగ్ లో ఏముంది అని తెలుసుకోవడానికైనా ఎండ్ దాకా ఉంటారు. అయితే ఈ మెయిన్ బాడీ అనేది మినిమం 8 నుంచి 12 minutes మధ్యలోనే ఉండాలి. ఎందుకు చెప్తా చూడండి. ఒకవేళ మీ వీడియో కనుక 30 minutes ఉందనుకోండి, ఓన్లీ మీ వీడియోని మీ ఆడియన్స్ వచ్చి 10 minutes చూసారు. సో అప్పుడైతే మీ రిటైన్
అటెన్షన్ వచ్చేసి 30-35% మాత్రమే ఉంటుంది, విచ్ ఇస్ బ్యాడ్. ఇప్పుడైతే మీ వీడియో 8 మినిట్స్ మాత్రమే ఉంది. సో మీ ఆడియన్స్ వచ్చేసి మీ వీడియోని 4 మినిట్స్ చూసారు. బట్ మీ ఆడియన్స్ అటెన్షన్ వచ్చేసి దాదాపు 50% కంటే ఎక్కువ ఉంటుంది. సో ఈజీగా 50% రిటెన్షన్ అయితే తెచ్చుకోవచ్చు. అయితే దీనికి కూడా మీరు కొన్ని ట్రిక్స్ అయితే ఇక్కడ ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్, నాన్ స్టాప్ కామెంటరీ. మీరైతే మీ వీడియోలో ఎక్కడ గ్యాప్ ఇవ్వకండి అబ్బా. మీరైతే సైలెన్స్ మూవ్మెంట్ అయితే కట్ చేసేయండి, బోరింగ్ పార్ట్ ని కూడా ట్రిమ్ చేసేయండి. సో నెక్స్ట్, ఎనర్జెటిక్ వాయిస్ అండ్ ఫేస్ ఎక్స్ప్రెషన్. సో మీరు కనుక మీ వీడియోస్ లో ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టయితే సో మీరు చాలా ఎనర్జెటిక్ గా అయితే మాట్లాడాలి అండ్ విత్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడాలి. ఎందుకంటే నార్మల్ గా బోరింగ్ గా చెప్తే ఎవరికి నచ్చదబ్బా. సో మీరైతే ఖచ్చితంగా ఎనర్జెటిక్ గా కాన్ఫిడెన్స్ గా చెప్పాలి. సో మీరైతే ఒకవేళ ఫేస్ క్యామ్ చేస్తూ ఉంటే మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా ఎనర్జెటిక్ గా ఉండాలి. చేంజింగ్ ఫ్రేమ్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ హెల్. సో ఇప్పుడు చెప్తే చూడండి, ఒక 8 మినిట్స్ గేమ్ ప్లేని మీరు ఓన్లీ అలాగే ట్రిమ్ చేయకుండా, ఎక్కడ కట్ చేయకుండా అలాగే నాన్ స్టాప్ ఉంచారనుకోండి, అది చాలా బోరింగ్ గా ఉంటుంది. సో మీరు మధ్య మధ్యలో డెడ్ పార్ట్స్ ని తీసేస్తూ, సో బోరింగ్ ఉన్న పార్ట్స్ ని కట్ చేసి ఫ్రేమ్ చేంజ్ అవుతున్నాయి అనుకోండి, ఇప్పుడైతే మీ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా ఉంటుంది. సో మన వీడియోలో కనుక చూస్తే ప్రతి 3 to 4 సెకండ్స్ కి అయితే ఒక ఫ్రేమ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకనే మన వీడియోస్ కి రిటెన్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. స్టోరీ లైన్ ఎమోషన్స్ అంటే భయం, షాకింగ్, సర్ప్రైజింగ్ ఇలాంటి చాలా ఎలిమెంట్స్ అయితే మీ వీడియోలో మిక్స్ చేయండి. ఎందుకంటే ఇవి మీ వీడియోని చాలా సూపర్ గా తీసుకెళ్తాయి. ఫ్రెండ్లీ కాన్వర్సేషన్. మీరు ఏదో ఒంటరిగా మాట్లాడుకుంటున్నట్టు మాట్లాడుకోకూడదు అబ్బా. అప్పుడైతే అది చాలా బోరింగ్ ఉంటుంది. మీరైతే మీ బెస్ట్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టు గానీ, మీకు బాగా నచ్చని వ్యక్తితో మాట్లాడుతున్నట్టు గానీ ఊహించుకుని అలా మాట్లాడారనుకోండి, ఆ కాన్వర్సేషన్ అనేది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. సో అప్పుడు మీ వీడియోస్ చూసే వాళ్ళకి కూడా ఓకే, ఇది ఎవడో కాదబ్బా, మన ఇంట్లో కూడా అన్నట్టు అనిపిస్తుంది. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ గైస్. మీరు కూడా ఒక రోజునైతే 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవుతారు. ఇంకా మనం ముందొచ్చే వీడియోస్ లో అయితే ఒక గేమింగ్ ఛానల్ లో ఒక వైరల్ వీడియో ఎలా క్రియేట్ చేయాలనేది ఎన్నో ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్పబోతున్నా. సో డోంట్ మిస్ ఇట్.